అది మీ సొంత విషయాలు. ఇక్కడ మీ ప్రజలకి మామూలుగా సామాజిక మన సినిమా ఇండస్ట్రీ నుంచి మనం ఏం సమాధానం చెప్తున్నాం అంటే మనం ఎంత చులకనైపోతున్నాం. మీరు ఒక దీంట్లో కౌన్సిల్ మీరు మహాశాసనలో ఉంటూ మహాశాసనలో ఒక పోస్ట్ పెడుతూ ఆ పోస్ట్ లో మీరు ఒక బాధ్యతగా 10 మందికి మీరు సమాధానం చెప్పే మీరే ఈ రోజు అంటే మరి లేరు అనుకోండి. మీరు ప్రతిదానికి కూడా చిన్నదానికి పెద్దదానికి నేను టీవీలో వస్తూ ప్రతిదానికి మంచి జరగాలి, ఇది తప్పు అని చెప్పిన మీరు మరి తప్పు చేస్తే ఏమనాలి? మరి ఇంతకు ముందు గోవాలో ఆయన వ్యక్తిగతం సురేష్ కొండేటి గారి వ్యక్తిగతం ఆయన చిన్న తప్పు చేశారు. ఎందుకంటే అందరు ఇక్కడిని తీసుకెళ్లి వాళ్ళకి రూముల్లో ఆగిపోయారు, రెంట్లు కట్టలేదని చెప్పి అక్కడ మినిస్టర్ మాకు ఫోన్ చేస్తే ఇమీడియట్లీ రియాక్ట్ అయ్యి మన తెలుగు ఇండస్ట్రీ పరువు కర్ణాటక మన గోవాలో తీస్తారని చెప్పి ఆయన అందరూ రిమూవ్ చేశారు, ఇంక్లూడింగ్ మహాశోషన్ నుంచి కూడా రిమూవ్ చేశారు. మరి ఇప్పుడు కర్ణాటక పోలీసులు కర్ణాటక గవర్నమెంట్ దగ్గర తెలుగు ఇండస్ట్రీని తీసుకొచ్చి మొత్తం అన్ని సోషల్ మీడియాలో కూడా వదలకొట్టి ఉన్న పరువంతా పోయింది కదా. మరి మన వీళ్ళని ఏం చేస్తారు మా అసోసియేషన్? నేను విష్ణు గారిని కానీ, శివబాలాజీ గారిని కానీ, నరేష్ గారిని కానీ, నేను ప్రకాష్ రాజ్ గారిని కానీ, శ్రీకాంత్ గారిని కానీ, రాజేంద్ర ప్రసాద్ గారిని కానీ, నేను గౌరవ అధ్యక్షుడు మురళీమోహన్ గారిని అడుగుతున్నా, ఇలాంటిది మనం ఎంకరేజ్ చేద్దామా? లేకపోతే ఇలాంటివన్నీ మనం ఇక్కడే మనం అరికట్టి వాళ్ళని రిమూవ్ చేద్దామా? నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత విష్ణు గారి మీద ఉంది. ఒకవేళ ఆమె తప్పు చేయలేదు అంటుంది కదా, ఎస్ ఐఎమ్ రెడీ. ఆమె తప్పు చేయలేదు అనుకుంటే ఆయన సపోర్టెడ్, ఆమె కంప్లైంట్ పెట్టమని మా అసోసియేషన్ నుంచి ఇమీడియట్ మీరు ఛాంబర్ పంపించండి. ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా ఇమీడియట్ సౌత్ ఇండియన్ ఛాంబర్ పంపిస్తాం. కర్ణాటక ఛాంబర్ తీసుకొచ్చి సీఎం గారితో డిప్యూటీ సీఎం గారితో మాట్లాడి ఇమీడియట్లీ కర్ణాటక పోలీసులు మా తెలుగు అసోసియేషన్ మీద, మా తెలుగు ఆర్టిస్టుల మీద ఎందుకు అబాండాలు వేశారు, ఎందుకు ఇంత అన్యాయంగా చేశారు, ఆ అమ్మాయిని ఎందుకు రోడ్డు మీదకి లాగారు, మా తెలుగు ఇండస్ట్రీ ఎందుకు లాగారు, డిప్లొమేషన్ ఫైల్ చేద్దాం, వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుందాం. లేక తప్పు చేస్తే ఆమె తీసుకోవాలి యాక్షన్. ఒక తప్పు చేయకపోతే ఆమెకి సపోర్ట్ కాబట్టి మనం ఆమె మీద యాక్షన్ తీసుకోవాలా? నిజంగా తప్పు చేయకపోతే ఈ పాటికే డిఫర్మేషన్ ఇచ్చినాం, ఈ పాటికే ఆల్రెడీ నోటీస్ పంపించినాం. ఎందుకంటే ఇంకొక ఆమె ఎవరో శ్యామలా గారు అన్నారు, నేను వెళ్ళలేదు, నేను డిఫర్మేషన్ వేస్తున్నాను, నన్ను అన్యాయంగా ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి నన్ను అవార్డుగా లాగారు అన్నారు. ఓకే, నిజం అవ్వచ్చు మేబీ. శ్రీకాంత్ గారిని కూడా సోషల్ మీడియాలో వస్తే శ్రీకాంత్ గారు కూడా వివరించుకున్నారు. శ్రీకాంత్ గారు నాకు ఒక వ్యక్తిగతంగా 20 సంవత్సరాలు తెలుసు, అలాంటి వాటికి వెళ్తారు, అలాంటి పార్టీలో ఉంటారని నేను అనుకోను. ఎందుకంటే నాకు పెళ్లి కాక ముందు నుంచి నాకు ఫ్రెండ్ బాగా, కనుక అలాంటి వాటిలో ఆయన ఎంకరేజ్ చేసే అలవాటు అయితే ఆయనకి లేదు. కాకపోతే మనిషిని పోలి మనిషి ఉన్నాడు కాబట్టి అది కొంచెం అనుకోవడం తప్పేం లేదు. కానీ అలాగా చాలా మంది మీదకి వచ్చింది. వివరణ ఇచ్చుకోవడం తప్పలేదు. మీరు ఎక్కడున్నారు, ఏ ఇంట్లో ఉన్నారు? ఈ పాటికే వ్యామ గారు కానీ ఉండుంటే ఆ రోజే ప్రెస్ మీట్కి వచ్చి మొత్తం అందరిని హంగామా చేసి నన్ను అన్యాయంగా ఇరికిస్తున్నారని చెప్పేసి ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టిందా? వాళ్ళు అక్కడి నుంచి వీడియో ఎందుకు వదులుతారు? మీరు ఒక్కసారి ఆలోచించండి లాజిక్ ఇది. మరి పలానా ఏరియాలో ఉన్నానని చెప్పేవారుగా ఫామ్ హౌస్ చిల్ అవుతుందని అంటున్నారే కానీ ఫామ్ హౌస్ అంటారు. ఏ ఫామ్ హౌస్? అందుకని వెంటనే వదిలేదు. కృష్ణవేణి అని పేరుతో ఎందుకు వెళ్ళాలి? అబద్ధం పేరు ఎందుకు? ఫ్లైట్ లో ఆల్రెడీ మీ పేరుతో ఆల్రెడీ టికెట్ బుక్ అయి ఉంది కదా. ఇవన్నీ మనం అబద్ధం ఆడేటప్పుడు మనం రేపు మన సినిమా చూస్తున్న వాళ్ళకి మన ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అంటే మనకి అవినాభావం, మనతోని కొంతమంది ఫ్యాన్స్ మనం ఏం చేస్తే అది కంపల్సరీ వాళ్ళు ఎడిట్ అవుతారు. కనుక మనం దాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆచరించి అడుగేయాలి. మనం ఒక హోదాలోకి వెళ్తున్నాం, ఒక పోస్ట్ లో ఉన్నాం, ఆ పోస్ట్ మనం చేసాం, ఓకే మేబీ ఇప్పుడు ఓడిపోవచ్చు మీ గ్రూప్, తర్వాత మన గ్రూప్ వచ్చింది కదా. మన గ్రూప్ వచ్చేటప్పుడు మీరు ఇలా 10 మందికి చెప్పేవాళ్ళు, మీరు ఇలాగ ఈ తప్పుడు పనులు చేస్తూ ఉంటే రేపు మన పిల్లలకి ఏం చెప్తాం సమాధానం? రేపు మన బయట వాళ్ళకి ఏం చెప్తాం సమాధానం? మన పిల్లలు పాడు చేయడానికి ఇలాంటి మత్తు మందులు తిప్పడానికి మనమే ముందు ఎంకరేజ్ చేస్తామా? నట్టి కుమార్ గారు సార్ నమస్తే. యాక్చువల్ గా హేమ గారికి పోస్ట్ లేదండి, ఆవిడ కంటెస్ట్ చేశారు, ఓడిపోయారు. కానీ కాదు సార్, పాత పోస్ట్. కానీ ఏంటంటే వైస్ ప్రెసిడెంట్ అని ఇప్పుడు ఆవిడ చేసిన ఇంకో తప్పు చెప్తున్నా మీకు. వైస్ ప్రెసిడెంట్ మా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అని ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు మీరు చెక్ చేస్తే ఆవిడ పెట్టుకున్నది ఉంది. ఓడిపోయిన వాళ్ళు ఇప్పుడు నేను ఏదైనా పెట్టుకోవచ్చా గెలిచానని? ఓడిపోయిన వారు ఇప్పుడు ఆవిడ మా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అనేది ఇప్పుడు కూడా చూడొచ్చు మనం. నేను చూపిస్తాను, యాక్షన్ తీసుకుంటున్నారు. అది కాదు, అందుకే శివాజీరాజు గారిని లీడ్ తీసుకున్నాను. ఎందుకంటే వాళ్ళ ప్యానల్ లో పెట్టుకున్నారు కాబట్టి. అలాగే జీవిత రాజశేఖర్ గారు వాళ్ళంతా ఒక ప్యానల్ అయ్యారు, మీరంతా ఒక ప్యానల్, మేమంతా ఒక ప్యానల్. మీ ప్యానల్ ఈసారి గెలిచింది, మీ ప్యానల్ గెలిచింది. ఓకే, మనం గతంలో గెలిచినా కూడా మనం 10 మందికి మంచి చేయాలి తప్ప మనమే తప్పు చేస్తే మనమే డ్రగ్స్ వాడండి అని చెప్తున్నావా? లేకపోతే మీరు డ్రగ్స్ తీసుకోండి అని చెప్తున్నావా మన పిల్లలకి?
ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్న మనమే చేస్తే ఇంకా బయట వాళ్ళకి ఎలా తెలుస్తుంది అన్నదే నేను అందుకే